నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం తమిళనాడు స్టైల్లో సూపర్ టేస్టీగా మిరియాల రసం చేయటం చూద్దామండి. రసం అనేది ఇంట్లో రెగ్యులర్గా చేసే సాధారణ రెసిపీ అయినా చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. 2 ముద్దలు ఎక్కువ తింటారు. తమిళనాడు సాంబార్కు రసంకు పెట్టింది పేరు కదండి. టేస్ట్ అద్భుతం. ఇంట్లో అందరూ అడిగి మరీ తింటారు. రుచికరం, ఆరోగ్యకరం. మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బౌల్లో చిన్న ఉసిరికాయ సైజు చింతపండు తీసుకోవాలి. చేత్తో అదిమి బాల్ షేప్లోకి చేసుకొని తీసుకోండి. కొలత కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని అరగంట సేపు ఊరనివ్వాలి. త్వరగా నానటానికి వేడి నీళ్లు పోస్తున్నానండి. మీరు చల్లటి నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న కప్పు కొలత 250 ml ఉంటుందండి. ఇది పక్కన ఉంచుకొని మిక్సీ జార్లో 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పొట్టు తీసి వేసుకోవాలండి. దీనితో పాటు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాలు, 2 రెమ్మల కరివేపాకు వేసి కోర్స్గా గ్రైండ్ చేయాలి. ఫైన్ పేస్ట్లా చేయకూడదండి, కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసి నానబెట్టిన చింతపండును నీళ్లతో సహా వేసుకోవాలి. పిప్పిష్టం లేదంటే గుజ్జు తీసుకొని పిప్పి పడేయండి. నీళ్లు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేయాలండి. ఒకేసారి వేస్తే చింది చుట్టూ పడుతుంది. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమనగానే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. దీనితో పాటు 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు మధ్యకు తుంచి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అవసరమైన నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. గుప్పుడు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అన్నీ కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. రసం బాగా మరిగించకూడదండి. 1 ఉడుకు వచ్చే వరకు ఉడికించాలి. పైన ఇలా తట్టకట్టే వరకు ఉడికించండి, సరిపోతుంది. తెట్టకట్టాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంతేనండి, వేడివేడిగా తమిళనాడు స్టైల్ మిరియాల రసం తయారయ్యింది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నంతోనే కాదండి, సూప్లో డైరెక్ట్గా తాగేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మిరియాల రసం ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరి ఈ టేస్టీ రసం నచ్చితే ట్రై చేయండి. కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.